ఇప్పుడు చాలామంది ఆర్ట్ డైరెక్టర్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళు హర్ట్ అవుతున్నారు. హర్ట్ అయ్యి వాళ్ళు చాలా ఎమోషన్ అవుతున్నారు. నేను వాళ్ళకి చెప్తున్నది ఒకటే, ఎమోషన్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. మనం కరెక్ట్ వేలో వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి తప్ప ఎమోషన్ అయితే అది ఇంకా పెరుగుద్ది అని చెప్తున్నా. అంటే అలాంటిదైతే లేదండి. అలాంటివి ఉంటే మీకు ఇన్ని సినిమాలు జరగవు. ఇన్ని సక్సెస్‌ఫుల్ సినిమాలు రావు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. ఇప్పుడు ఉదాహరణకి మీకు చెప్పాలంటే ఇప్పుడు అరుణాచలం ఒక పవిత్రమైన టెంపుల్ అండి. యాహ్! సార్. అక్కడ రీసెంట్‌గా ఒక తెలుగు వాడిని ఎవరో చంపేశారన్నారు. అంటే అది రేర్‌గా జరిగే ఒక ఇన్సిడెంట్ అండి. ఆ ఇన్సిడెంట్ బేస్ చేసుకొని ఆ 14 కిలోమీటర్లు ఒకడు చంపడానికి రెడీగా ఉంటాడు కదా! బట్ తెలుగు ఇండస్ట్రీ కూడా ఒక పవిత్రమైందనమాట. ఇక్కడ చాలామంది కష్టంతో చాలా హానెస్ట్‌గా వర్క్ చేస్తున్నారు కాబట్టి తెలుగు ఇండస్ట్రీ ఇంతకాలం రన్ అవుతుంది. ఎప్పటినుంచో మనకి ఎంతో గొప్ప గొప్ప వాళ్ళందరూ ఇండస్ట్రీని బిల్డ్ చేసుకుంటూ ఎవరెవరు స్టేజ్‌లో వాళ్ళు బిల్డ్ చేసుకుంటూ మిగతా వాళ్ళు నెక్స్ట్ జనరేషన్‌కి అప్పచెప్తున్నారు. అలా ఈరోజు తెలుగు ఇండస్ట్రీ ఇండియాలో టాప్ పొజిషన్‌లో ఉందంటే అండి అది మామూలు విషయం కాదు. దాంట్లో మీకు మాఫియాలు, కరప్టెడ్ పీపుల్, మెజారిటీ పీపుల్ ఉన్నారనుకోండి జరగదది.